అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'నా హిట్లర్ మొగుడు' 23వ భాగం. రచయిత రిషిక గారు. లేదు అర్జున్, రాజ్ నన్ను ఏం భయపెట్టలేదు. ఇందాక నన్ను పక్కనకి తీసుకొని వెళ్ళి చెప్పిన విషయాలు నీకు చెప్తున్నానని చెప్పారు. అంటే రాజ్ ఆ విష్ణు కొడుకు కాదు అంటే మరి ప్రీతి అని అడిగాడు. చెప్పా కదా అర్జున్, ఆ విష్ణుకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదని. ప్రీతి కూడా రాజ్ సొంత చెల్లి అని చెప్పారు డాడ్. మరి రాజ్ తల్లి సునీ అత్తనేనా అని అడిగాడు. సునీత కూడా రాజ్‌కి సొంత తల్లి కాదు అని చెప్పారు. ఇంతకీ మరి తనకి అసలైన తల్లి, తండ్రి ఎవరు డాడ్ అని అడిగాడు అర్జున్. ఫ్రెండ్స్, ఇక్కడ గురువుగారు అర్జున్‌కి రాజ్ పేరెంట్స్ గురించి చెప్తున్నారు, గమనించగలరు. రాజ్ తండ్రి పేరు విజయ్. తను ఒక అనాథ. ఆయన ఒక ఆశ్రమంలో పెరిగారు. విజయ్ గారు 10థ్ క్లాస్ వరకు ఆశ్రమంలోనే చదివి తర్వాత పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ కాలేజీలో జాయిన్ అవ్వడం, తన స్టడీస్‌ని కంటిన్యూ చేశాడు. తనకి అక్కడే పరిచయం అయ్యింది జయ. ఆవిడ ఒక పెద్ద ఇంటికి యువరాణి. విజయ్ గారిని తొలిచూపులోనే చూసి ఆవిడ ఇష్టపడింది. విజయ్ గారు ఎంత చెప్పినా కూడా వినకుండా తన వెంట పడుతూనే ఉండేది జయగారు. ఎలా అయితే జయగారు విజయ్ గారిని ప్రేమతో గెలుచుకుంది. జయగారి ఇంట్లో ఆవిడ ఏదంటే అదే వేదం అవడంతో వాళ్ళ నాన్నగారు విజయ్‌ని జయగారికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. జయగారికి మేనత్త ఉంది. ఆవిడ భర్త యాక్సిడెంట్‌లో చనిపోతే ఈ విష్ణుని జయగారి నాన్న మేనల్లుడిని తన ఇంటికి తీసుకొని వచ్చారు. అయితే విష్ణుకి ఫస్ట్ నుంచి జయగారి మీద ఇష్టం ఉండేది. ఆ ఇష్టం జయగారి వెనక ఉన్న ఆస్తితో పాటు జయగారి మీద కూడా ఉండేది. అయితే జయగారు విజయ్ గారిని ప్రేమించడంతో తను కన్న కలలన్నీ కూడా కూలిపోవడంతో ఆయన దాన్ని తట్టుకోలేకపోయారు. మందుకి, గంజాయికి బాగా అలవాటు పడిపోయి జయగారి వాళ్ళ నాన్నగారిని ఆయన హత్య చేశారు. జయగారి వాళ్ళ నాన్నగారిని చంపింది విష్ణు అని ఎవరికీ తెలియదు. విష్ణు అంతలా పక్కాగా ప్లాన్ చేశాడు. డాబా పైనుంచి కిందకి పడిపోయినట్టుగా క్రియేట్ చేశాడు. తనకి జయ దక్కకపోయినా జయగారి వెనక ఉన్న ఆస్తి దక్కితే చాలు అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. విజయ్ జయ వాళ్ళకి పెళ్ళైన సంవత్సరంలోపే జయ జయగారి అమ్మగారిని కూడా చంపేశాడు. అది కరెంట్ షాక్‌తో. జయగారి విష్ణుకి ఒక సంబంధం చూసి పెళ్లి చేసింది. ఆవిడే ఈ సునీత. అయితే సునీత గారికి విష్ణు ఏ విషయం కూడా దాచకుండా తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్పేశాడు. తను జయని ఇష్టపడినట్టుగా, ఈ ఆస్తిని కూడా ఇష్టపడినట్టుగా. ఇప్పుడు నాకు జయ మీద ఆశ లేదు కానీ దాని ఆస్తి నాకు కావాలి. దాని ఆస్తి మన చేతికి వస్తే మనిద్దరికి పుట్టబోయే పిల్లల కోసమే అని బాగా చదివించుకొని ఆ తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చని సునీతకి చెప్పాడు. సునీత కూడా మిడిల్ క్లాస్ నుంచి రావడంతో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తను ఉండడంతో ఒక స్టేటస్‌ని ఫీల్ కావాలని విష్ణు గారు చెప్పిన దానికి తలూపింది. అలా జయ గారు నాన్నగారి ఆఫీస్ అన్నిటికీ విజయ్‌ని హ్యాండిల్ చేస్తూ ఉండేవాడు. విజయ్ గారికి, జయ గారికి పెళ్ళై 2 సంవత్సరాల తర్వాత జయ గారు శుభవార్త చెప్పారు. ఆ శుభవార్త విష్ణులో భయం కలిగింది. ఆ జయ బిడ్డ మాత్రం ఈ భూమి మీదకు వస్తే తను కంటున్న కలలన్నీ కూడా కూలిపోతాయని భయం వేసి జయగారిని చంపేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా తిరగబడేవి. అలా విజయ్ గారు ఒక మీటింగ్ పని మీద ఫారిన్‌లో పని పడింది. ఆ టైంలోనే జయ గారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు జయ గారికి 7వ నెల రావడంతో విజయ్ గారు ఫారినర్ నుండి ఇండియాకు వచ్చి జయ గారికి శ్రీమంతం చేద్దామని అనుకున్నారు. అలా అనుకున్నట్టుగానే జయ గారికి 7వ నెల వచ్చింది. అప్పటికే విజయ్ గారు జయ గారిని వదిలి 2 నెలలయింది. అయితే ఒకరోజు విష్ణు విజయ్ గారు ఫోన్ చేసి నేను వస్తున్నాను, జయ గారికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పారు. విష్ణు సరే అని చెప్పి ఎయిర్‌పోర్ట్‌కి కార్ తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి విజయ్ చెప్పినట్టుగానే తను ఒక్కడే వెళ్ళాడు. ఎయిర్‌పోర్ట్ దగ్గర విజయ్‌ని రిసీవ్ చేసుకొని కార్‌లో ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు కూడా. విజయ్ గారు విష్ణుని జయ గురించి అడుగుతూ ఉన్నాడు. "ఆ! బ్రో, తను బానే ఉంది. కాకపోతే నువ్వు లేవనే కొంచెం డల్‌గా ఉంది అంతే. మిగతాదంతా పర్లేదని డాక్టర్ కూడా టైమ్ టు టైమ్ వచ్చి తనని చెక్ చేసి వెళ్తున్నారు. జయ, జయ కడుపులో ఉన్న బిడ్డ గాని క్షేమంగానే ఉన్నారు. నువ్వేం వర్రీ అవ్వకని విజయ్‌కి ధైర్యం చెప్పాడు. ఏం లేదు బ్రో, ఈ 2 మంత్స్ అక్కడ పని మీద ఉన్నానే కానీ నా మనసంతా కూడా జయ మీదే ఉంది. తను ఎలా ఉందో ఏంటో అని. అసలే అత్తయ్య, మావయ్య ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో
చాలా డల్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు నేను కూడా తనకి తోడుగా ఉండకుండా తన దగ్గర లేకపోయేసరికి తను ఇంకా ఎలా ఉందో ఏంటో అని నా భయం అని అన్నాడు. ఆ మాటైతే నిజమే అత్తయ్య కానీ, మామయ్య కానీ ఇలా ఒక్కసారిగా చనిపోవడం నాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? దేవుడు అందరికీ భూమి మీద మనల్ని పంపించినప్పుడే మళ్ళీ మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో కూడా నిర్ణయించే పంపిస్తాడు కదా! అని అంటూ బాధగా చెప్తాడు. నాకు అమ్మా, నాన్న లేకపోవడంతో మామయ్య, అత్తయ్యని ఎంతో ప్రేమగా పెంచారు. జయతో పాటుగా నన్ను కూడా సొంత కొడుకులాగా చూసుకున్నారు. నేను ఒంటరివాడు అయ్యానని చాలా ఫీలయ్యాను. కానీ నువ్వు నన్ను సొంత తమ్ముడిలాగా చేరతీసి చూసుకుంటున్నావు. అసలు అనుకోలేదు బ్రో. ఎమోషనల్‌గా చెప్పాడు. ఏయ్ విష్ణు! అలా ఎందుకు ఫీలవుతున్నావు నువ్వు? మామయ్య, అత్తయ్య లేకపోతేనే నీకు నేను గాని, జయ గాని లేమా ఏంటి? అయినా మాకు మీరు కాకపోతే ఇంకా ఎవరున్నారు చెప్పు అని అన్నాడు విజయ్. విష్ణు విజయ్‌ని మాటలో పెట్టి తను హైదరాబాద్ సిటీ ఔట్‌స్కట్స్‌కి తీసుకొని వచ్చేశాడు. విష్ణుతో మాట్లాడుతున్నవాడు కాస్త ఆ ఏరియా అంతా కూడా గమనించి, విష్ణు ఇదేంటి ఈ రూట్‌లో తీసుకొని వచ్చావు? ఒకవేళ మనం మాటల్లో పడి రాంగ్ రూట్‌లోకొచ్చేసినట్టున్నాము అని అంటూ, ఒకసారి చూడు అని అన్నాడు. విష్ణు ఒకసారి విజయ్‌ని చూసి, మళ్ళీ రోడ్డునే చూస్తూ డ్రైవ్ చేస్తూ, నీకే నేను ఏ దారిలో వెళ్తున్నానో అర్థం కావడం లేదు అని అన్నాడు. విష్ణు నువ్వు ఏమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఇది మనం ఇంటికెళ్ళే రూట్ కాదు కదా! పోనీ ఆ ఏరియాలో ఏమైనా వర్క్స్ అయినా జరుగుతున్నాయా ఏంటి? అందుకే నువ్వు షార్ట్‌కట్‌లో ఇటుగా తీసుకొని వెళ్తున్నావా అని అడిగాడు. నో బ్రో! అక్కడ ఎలాంటి వర్క్స్ కూడా జరగడం లేదు. ఆ రూట్‌లోకి వెళ్తే నా పని జరగదు. అందుకే ఈ రూట్‌లో వెళ్తేనే నేను అనుకుంటున్న పని జరుగుతుందని చెప్పి కార్ కార్ స్పీడ్‌ని పెంచాడు. ఓహో! నీకీ ఏరియాలో ఏదైనా వర్కుందా? అది చూసుకొని మనం ఇంటికి వెళ్దామా? అని అడిగాడు. ఆ! నాకు ఈ ఏరియాలోనే కొంచెం పనుంది. అది కూడా నీతోనే పని ఉంది అని సడెన్‌గా బ్రేక్ వేసి కారు ఆపి విజయ్ వైపు తిరిగి, అయ్యో! పిచ్చి బ్రో! నీకింకా అర్థం కావడం లేదా? అని కన్నింగా నవ్వుతూ నేను నిన్ను ట్రాప్ చేశానురా అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు విష్ణు? అని అడిగారు. చూడు విజయ్! నీకో విషయం చెప్పనా? ఇంకా ఈ ముసుగులో దొంగలాట ఆడడం నా వల్ల కాదు. ఇంక నేను నీకు నా నిజ స్వరూపాన్ని చూపించాల్సిందే అని విజయ్ గారు రాకముందు నుండి విజయ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ మామయ్య గారిని, ఆ తర్వాత వాళ్ళ అత్తయ్య గారిని ఎలా చంపాడో మొత్తం కూడా క్లియర్‌గా చెప్పి అర్థమైంది కదా! నేను జయని పెళ్లి చేసుకొని మీ మామ ఆస్తి మొత్తం అనుభవిద్దాం అనుకున్నా. మధ్యలో నువ్వొచ్చావు. నేననుకున్న నా ప్లాన్ మొత్తం కూడా శూన్యంలో కలిపేశావు. అందుకే నేను ఈ దారి ఎంచుకున్నా. నేను మీ మామయ్య గారిని యాక్సిడెంట్‌గా చనిపోలేదు. నేనే డాబా మీద నుంచి తోసేశాను అని చెప్పాడు. అలాగే అతను కూడా చనిపోవడానికి కూడా నా హస్తం ఉందనుకో. ఇంకో విషయం చెప్పనా? జయాని ముందు చంపాలనుకున్నా కానీ, జయ మీద ముందుండే నా కోరిక ఉంది. అందుకే ముందు నిన్ను అడ్డు తొలగించుకొని తర్వాత జయని నా చెంత చేర్చుకుంటానని చెప్పాడు. విష్ణు చెప్పింది మొత్తం విని కోపంగా విష్ణు కాలర్ పట్టుకొని, మామయ్య నిన్ను ఎంత నమ్మాడురా! నువ్విలా చేస్తావని అసలు అనుకోలేదురా అని కాలర్ పట్టుకొని విష్ణు చెంప మీద గట్టిగా కొట్టాడు. విజయ్ కొట్టిన చెంప దెబ్బకి విజయ్ చేతిలో ఉన్న తన కాలర్ విడిపించుకొని, ఎవడు నమ్మమన్నాడు? నేను నన్ను నమ్ము అని చెప్పలేదే! నువ్వు మీ మామయ్య నమ్మారు. ఇప్పుడు నన్ను అనడం కరెక్ట్ కాదు బ్రో! అని అన్నాడు. రేయ్! నేను నిన్ను కొడుకులాగా చూసుకున్నారు కదరా వాళ్ళు మావయ్య అని అతను ఎలా నీకు చంపాలనిపించిందని కోపంగా అడిగాడు. నువ్వు కూడా నాన్నలాగే చూసుకున్నావు కదా! అది అంతా సర్లే. నీకు పైకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక వెళ్ళు అని తన దగ్గర ఉన్న లిక్విడ్ విజయ్ గారికి స్ప్రే చేసి ఆయన స్పృహ తప్పేలా చేశాడు. విజయ్ గారు స్పృహ తప్పడంతో దట్టమైన అడవి వైపు కారు తీసుకొని వెళ్లి కారు నుంచి కిందకు దించి కొంచెం ఎక్కువగా ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్లి విజయ్ గారి ఒంటి మీద ఉన్న బట్టలను తీసేసి విజయ్ గారి గుర్తులు తెలియకుండా ఫేస్ మొత్తం చెక్కేసి కత్తితో గొంతు కోసి ఒక 5 నిమిషాలు అలానే విజయ్ గారు వదిలి ప్రాణం పోయిందనుకున్నాక దగ్గరలో ఉన్న పుల్లలు తెచ్చి విజయ్ గారు పేర్చి కార్ డిక్కీలో ఉన్న కిరోసిన్ టిన్ చేతిలోకి తీసుకొని విజయ్ గారి బాడీ మీద పోసి ఆయన దగ్గర ఉన్న లైటర్‌తో నిప్పు వెలిగించి విజయ్ గారు మొత్తం బూడిదైపోయే వరకు అక్కడే ఉండి, ఒకవేళ విజయ్ గారి కోసం జయ గారు వెతికితే, విజయ్ గారి గురించి ఒక క్లూ తెలియకుండా బూడిద మొత్తం ఒక సంచిలోకి తీసుకొని దగ్గరలో ఉన్న కాలువలో వేశారు. విజయ్ గారిని చంపినట్టు ఒక క్లూ కూడా లేకుండా విజయ్ గారే జయ గారిని మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు పుట్టించి, జయ గారిని వీక్ చేయాలని ప్లాన్. మనం ప్రేమించిన వాడికి మనం ఇంక లేడు అనే బాధ కన్నా, మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని మోసం చేశాడనే బాధే ఎక్కువ. ఆ బాధతోనే జయ గారు ఇలా పిచ్చిదానిలా అవ్వడానికి కారణమైంది.
ఇదంతా విష్ణుమామ ప్లాన్. చేతికి మట్టి అంటకుండా తను కట్టుకొచ్చిన వాళ్ళని తన తెలివితేటలతో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిపేశాడు. ఏం తెలియనట్టు ఇంటికొచ్చిన విష్ణుకి హాల్లోనే జయగారు పసుపు కుంకుమతో ఉన్న తనని చూసి, "నన్ను పెళ్లి చేసుకుంటే నీ తల్లి, తండ్రి, నీ మొగుడు, నీ పసుపు కుంకాలు పోయేవి కాదు" అని మనసులో అనుకోని జయగారి పక్కన కూర్చొని, "జయ, ఇప్పుడు నీకు ఎలా ఉంది హెల్త్? హాస్పిటల్ చెకప్‌కి వెళ్తున్నావు కదా! డాక్టర్ ఏమన్నారని" అడిగాడు. జయగారు నవ్వుతూ, "బావున్నా బావ. అయినా నువ్వేంటి అలా ఉన్నావు? మొఖం మొత్తం ఇలా ఉందేంటి?" అని అడిగింది. ఒక క్షణం విష్ణు మామకి, జయకి తన మీద అనుమానం వచ్చిందేమోనని అనుకోని భయం భయంగా జయ వైపే చూస్తూ, "ఎలా ఉందిరా?" అన్నాడు. అప్పుడే కిచెన్‌లో ఉన్న సుమి అత్త జయగారి మాటలకు విష్ణు మామ గొంతు తేడా అర్థం చేసుకొని, విష్ణు మా మీద ఘనకార్యం చేసొచ్చాడని తనని సేవ్ చేయడానికి జ్యూస్ తీసుకొనొస్తూ, సుని అత్త, "అయ్యో జయక్క, మీ బావ సరిగ్గా 2 రోజులైంది కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి" బాధగా చెప్పి విష్ణు మామకు సైగ చేసింది. సుమి అత్త తనని అర్థం చేసుకుందని విష్ణు మామ పెదవులు చిన్నగా సాగి, దీనికి అర్థమైపోయింది. అందుకే నన్ను సేవ్ చేయడానికే వచ్చిందని నవ్వుకుని ఫేస్ కొంచెం డల్‌గా పెట్టారు. బావకి, ఈయనకి ఆఫీస్ ఉంటే చాలు అక్క. ఇంట్లో ఉన్నా మనం గుర్తురాము. కనీసం వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు. పోనీ మనం చెప్తే మన మీదే అరుస్తారక్క అని జయకి జ్యూస్ ఇస్తూ, విష్ణు మామకు కూడా జ్యూస్ ఇస్తూ, చూడండి ముఖం మొత్తం సరైన తిండి లేక, నిద్ర లేక ఎలా అయిపోయిందో అని చెప్పింది బాధగా. నేను కొంచెం రావడం లేట్ అయింది. అక్క కిచెన్‌లోకి వంట చేయడానికి వచ్చిందండి. అదేదో నన్ను లేపొచ్చు కదా! బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన ఆవిడ ఇలా పొయ్యి దగ్గరకొచ్చి వంట చేస్తే ఎలా అండి? విష్ణు మామ సునీత చెంప పగలగొట్టి, "ఏం మాట్లాడుతున్నావే? తనింట్లో తను నచ్చినట్టుగా చేసుకుంటుంది. చెప్పు, నీ సొంతమైపోయిందనుకున్నావా? లేదా నీ మనసులో ఏమైనా తప్పుడు ఉద్దేశాలున్నాయా చెప్పవే" అని గట్టిగా అడిగారు. అయ్యో! అక్కకి మామూలుగా చెప్తే అర్థమవ్వదని ఇలా అర్థమయ్యేలా గట్టిగా చెప్తున్నా. అంతేకానీ నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవండి. నేను జయ అక్క మంచి కోసమే చెప్తున్నా కదా! అని తలదించుకొని చెప్పింది. సునీ, నువ్వు చెప్పే విధానం అసలు బాలేదు. నువ్వు జయ మంచి కోసం చెప్పినా, నువ్వు చెప్పే విధానం ఎలా ఉందంటే, తను స్వతంత్రంగా ఇంట్లో ఏది వండుకొని తినకూడదని, నువ్వు వండి పెట్టింది నువ్వు తినాలని ఇప్పుడు తనేదో పెద్ద తప్పు చేసిన దానిలాగా మాట్లాడుతున్నా. ముందు నువ్వు మాట్లాడడం నేర్చుకో. తనింట్లో నువ్వున్నావు. అంతేగాని నీ ఇంట్లో తను లేదు. చెప్పే విధానం ఉంటుంది. "అక్కా, నీకు హెల్త్ బాలేదు కదా" అని పిలిస్తే నేను వండి పెట్టనా అని అనాలి కానీ, ఏదో ఇల్లంతా నీ సొంతమైనట్టు తన మీద అరుస్తున్నావు. సునీత మీదే అరుస్తూ జయగారి వైపు తిరిగి, "చూడమ్మా జయ, తను నీ మీద అరిచినందుకు క్షమించమని అడుగుతున్నాను. తను చెప్పే విధానం తప్పుగా అనిపించవచ్చు కానీ తన మనసులో ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యం లేదు తల్లీ. తనకి నీతో ఎలా మాట్లాడాలో తెలియక అలా మాట్లాడిందని" సునీత చెయ్యి పట్టుకొని వాళ్ళ రూమ్‌లోకి లాక్కొని వెళ్ళాడు. ఇష్టమైన తనని లాక్కొని వెళ్తుంటే సునీ అత్త వెనక తిరిగి జయగారి వైపు చూస్తూ, "నన్ను క్షమించక్కా, మీ బావకి నువ్వన్నా చెప్పు. నా మనసులో తప్పుడు ఆలోచనలు లేవని" ఏడుస్తూ చెప్పింది. జయగారికి ఏం అర్థం కావడం లేదు. అసలు తన ఇంట్లో సొంతంగా వంట చేసుకోవడం వల్ల ఒక భార్యాభర్తలిద్దరికీ గొడవ జరిగిందని మదనపడుతూ, బావ సుని చెప్తుంది కదా నా మంచి కోసమే చెప్పిందని, తనని ఏమి అనొద్దని విష్ణు మామతోటి జయగారు చెప్తూ సునీత వెనకనే వెళ్లారు. అయ్యగారు ఇష్టం. ఇక రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకొని వెళ్ళేలోపే సుని చేతులు పట్టుకొని తన వైపుకి లాక్కొని, "ఏంటి బావ, చెప్తున్నాను కదా, ఏంటంత కోపం నీకు" అని బాధగా అడిగితే, "కోపం కాదురా బాధ. మామయ్య, అత్తయ్య చనిపోయిన తర్వాత కూడా మీ స్వార్థం మీరు చూసుకోకుండా నన్ను దీన్ని మీతోనే ఉండనిచ్చారు. అలాంటిది ఇది నీ మీద పెత్తనం చేయాలని చూస్తోంది అనే ఊహ కూడా నచ్చడం లేదు. తనకి ఈ ఇంట్లో మా స్థానం ఏంటో చెప్పకపోవడమే నేను చేసిన పొరపాటు. ఇప్పటికైనా తిరిగి నేను నా స్థానం ఏంటనేది చెప్పాలి. చెప్తే నీతో గాని, విజయ్‌తో గాని తన హద్దుల్లో నువ్వుంటుందని" చెప్పి సున్ని అతను తన వైపుకి లాక్కొని, "సారీరా" అని చేతులు జోడించి క్లోజ్ చేసుకున్నాడు. క్లోజ్ చేసిన డోర్‌ని చూస్తూ అలా కొన్ని నిమిషాలు మూసి ఉన్న డోర్‌ని చూస్తూ అలా ఉండిపోయారు జయగారు. ఏంటిది? ఎప్పుడూ లేని విధంగా సుని మాట్లాడింది. బావ కూడా కొత్తగా మాట్లాడుతున్నాడు. వేస్తున్న ఆకలి కూడా చచ్చిపోవడంతో లోపల ఉన్న బిడ్డ కోసం తినాలని లేకపోయినా కాస్త తిని రూమ్‌లోకి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.